రామాపురం అనే గ్రామంలో సుధా అనే పేద కోడలు తన కూతురితో కలిసి ఎన్నో కష్టాలను ఎదుర్కొంటూ జీవిస్తుంది. భర్త చనిపోయిన తరువాత సుధా మరియు ఆమె కూతురు ప్రియా తమ మరిది మరియు అతని భార్య సహాయంతో ఏదోల రోజులు గడుపుతున్నారు. సుధా మరిది పీయూష్ అయితే బాగానే ఉండేవాడు కాని అతని భార్య చాలా చెడ్డది. ఆమెకు సుధా అస్సలు నచ్చేది కాదు. ఉదయం నుంచి ఈ నేలను రుద్దుకుంటూనే ఉన్నావు. భోజనం ఎవరు చేస్తారు? చచ్చిపోయిన నీ భర్త వచ్చి చేస్తాడా? నేనిప్పుడే వండేస్తాను చెల్లి. కాని చనిపోయిన మనిషి గురించి అలా మాట్లాడటం సరి అయినది కాదు. మరదిగారు పనికి వెళ్లేలోపే భోజనం సిద్ధమవుతుంది. నువ్వు రోజురోజుకీ పనికి మాలిన దానివైపోతున్నావు. ఇక ఇలా కాదు. రేపటి నుండి త్వరగా భోజనం చెయ్య, లేదంటే నీ పని చెప్తాను. నిన్ను నీ కూతురుని ఇంట్లో నుండి బయటికి గెంటేస్తాను. త్వరగా వెళ్ళి భోజనం తయారుచేయి. పాపం సుధా వంట చేయడానికి వెళుతుంది. రమా ప్రతిరోజు అన్ని పనులు ఆమెతోనే చేయించేది. ఇలా సమయం గడిచింది. రమా మొత్తం పని తన సుధతో మరియు ఆమె చిన్న 8 ఏళ్ల పిల్లతో చేయించేది. ఒకరోజు సుధా వరుసగా పనిచేయడం వల్ల చాలా అలసిపోతుంది మరియు ఆమె ఆరోగ్యం చాలా క్షీణిస్తుంది. దాంతో ఆమెకు జ్వరం వస్తుంది. ఆ రోజు ఆమె గది నుంచి బయటకు రాదు. ఇది చూసి రమా కోపంగా వచ్చి, ఏమిటి ఇది? ఉదయం 10 అయ్యింది. ఇంకా మంచంలోనే పడుకున్నావా? పనిచెయ్యాలనే ఉద్దేశ్యం ఉందా లేదా? రమా, నా ఆరోగ్యం బాగాలేదు. తల చాలా నొప్పిగా ఉంది. ఈరోజు నేను పనిచెయ్యలేను. ఇది విని రమాకు చాలా కోపం వచ్చింది. తినేటప్పుడు ఎలాంటి అనారోగ్యం ఉండదు. కాని పనిచెయ్యాలంటే అమ్మ కూతురికి బాధ వస్తుంది. నా ఇంట్లో ఉచితంగా తినడానికి తిండి దొరకదు. అర్థమైందా? మీ సామాను తీసుకుని ఇక్కడ్నుంచి వెళ్ళండి. రమా వాళ్ల సామాను బయటకు విసిరేస్తుంది. వాళ్ళిద్దరిని ఇంటినుంచి పంపేస్తుంది. అలా చెయ్యొద్దు చెల్లి. నా పిల్ల గురించి ఆలోచించండి. తను చాలా చిన్నది. నేను ఆమెను తీసుకుని ఎక్కడికి వెళ్తాను? నేనిక్కడ చాలా ఎక్కువ పనిచేస్తున్నాను. ఇంకెక్కడైనా చేస్తే 2 పూటల భోజనమైనా దొరుకుతుంది. నా మీద ఉపకారం చూపుతున్నావా? నీకు 2 పూటల భోజనం దొరుకుతుందంటే ఇంకా ఇక్కడెందుకున్నావు? వెళ్ళి బయట అడిగి తిను. సుధా తన కూతురితో కలిసి ఇంటినుంచి వెళ్ళిపోతుంది. జ్వరంతో వణుకుతూ ఆమె తన కూతురితో నడుస్తూ ఉంటుంది. కొంత దూరం వెళ్ళాక ఆమె ఆరోగ్యం ఇంకా క్షీణిస్తుంది. తల తిరిగి పడిపోతుంది. నీళ్ళు నీళ్ళు అని అంటుంది సుధదాహంతో నీరసంగా. అమ్మా, నువ్వు ఇక్కడే ఉండు, నేను నీళ్లు తీసుకొస్తాను అని చెప్పి ప్రియ నీళ్లు తీసుకుని రావడానికి వెళ్తుంది. ప్రియా పరుగెత్తి దగ్గర్లోని కుళాయి దగ్గరకు వెళ్లి ఒక ప్లాస్టిక్ గ్లాసులో నీళ్లు తీసుకొస్తుంది. కాని తిరిగి వచ్చేసరికి సుధా అక్కడ ఉండదు. అమ్మా, అమ్మా, ఎక్కడికి వెళ్ళావు? నేను నువ్వు లేకుండా ఉండలేను. ప్రియా బిగ్గరగా ఏడుస్తుంది. అక్కడున్నవాళ్లను అడుగుతుంది. సార్, నా అమ్మను చూశారా? నేను నీ అమ్మకు కాపలా కాస్తానా? వెళ్ళిపో ఇక్కడ్నుండి. నన్ను నా పని చేయనివ్వు. తర్వాత ప్రియా ఏడుస్తూ తన అత్త ఇంటికొస్తుంది మరియు అన్నీ చెబుతుంది. అప్పుడు రమా ఇలా అంటుంది, నాకు అనిపిస్తోంది ఆమె ఎవరోతో పారిపోయిందేమో. అలా ఎందుకంటున్నావు? ఇంకేదైనా కారణముండొచ్చు. ప్రియా, నువ్వు ఇక్కడే ఉండు. నేను దీనిని ఇక్కడ ఉంచను. దాని అమ్మ పారిపోయింది. నేను ఎందుకు చూసుకోవాలి? ఏమవుతుంది? ఇక్కడ ఉంటే 2 పొడి రొట్టెలు ఇస్తూ పనిచేయించు. ఇది విని రమ సంతోషిస్తుంది. ఇప్పుడు ప్రియాతో రోజంతా పని చేయిస్తుంది. తన కొడుకు తినగా మిగిలిన భోజనమిస్తుంది. నేను తినను. ఎక్కువ మాట్లాడకు. ఇక్కడుండాలంటే ఇదే తినాలి. ఆకలితో ఆమె అదే తింటుంది. ఒకరోజు రమ కొడుకు చెబుతాడు, నాకు మాకరోని తినాలి అనిపిస్తుంది. స్కూల్ దగ్గర ఒక బండి ఉంది. అక్కడ మాకరోని చాలా రుచిగా ఉంటుందని విన్నాను. సరే, నీ నాన్నకి చెప్తాను. సాయంత్రం వెళదాం. అందరూ వెళ్లడానికి తయారవుతారు. ప్రియా కూడా నేను వస్తానంటుంది. అక్కడ చాలా పెద్ద లైన్ ఉంటుంది. వాళ్లు వెళ్ళిపోవాలని అనుకుంటారు. కాని జనాలు చెబుతారు, మ్యాక్రోని చాలా రుచిగా ఉంది అని. వాళ్ల వంతు రాగానే చూస్తే అక్కడ వంట చేస్తున్నది సుధాని. ప్రియా పరుగెత్తి అమ్మను కౌగిలించుకుంటుంది. అమ్మ, నువ్వు బ్రతికే ఉన్నావా? సుధా చెబుతుంది. ఒక వృద్ధుడు నన్ను కాపాడాడు. అతనికి పిల్లలు లేరు. నేను తన ఇంట్లోనే ఉన్నాను. మాకరోని చేయడం నేర్పాడు. అది చూసి పీయూష్ అంటాడు, మిమ్మల్ని చూడ్డం చాలా సంతోషంగా ఉంది. మీరు కూడా మన ఇంటికి రండి. ప్రియ ఇంకా మీరు ఎప్పట్లానే మాతో కలిసి ఉండొచ్చు. ఇప్పుడు నేనిక్కడే ఉంటాను. నేనతనికి ద్రోహం చేయలేను. ఇప్పుడు నా దగ్గరికి వచ్చి మాకరోని తినివెళ్ళండి. ఇద్దరు వృద్ధుడితో సంతోషంగా ఉంటారు.